సాగునీటి రంగంలో వివక్షపై మరి దినపత్రికల్లో వ్యాసాలు రాసిన వాళ్ళు ఎవరు అనేది మనం నేర్చుకోవాలి. సాగునీటి 1999లో వార్తాపత్రిక తెలంగాణ ప్రతినిధిగా ఉన్న మల్లేపల్లి లక్ష్మయ్య మరియు వార్తాపత్రిక సంపాదకుడు కె రామచంద్రమూర్తి తెలంగాణ పట్ల అవగాహన ఉన్న రచయితలను ప్రోత్సహించి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపైన వ్యాసాలను రాయించి వార్తాపత్రికలో ప్రచురించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా తెలంగాణలో 1999 నుంచి 2001 మధ్య కాలంలో సాగునీటి రంగంలో వివక్ష మరియు అన్యాయాలపైన మొట్టమొదటిసారిగా వార్తా దినపత్రికలలో నీరు మనం శీర్షికన వ్యాసాలను రాసింది ఎవరంటే ఎస్ ప్రభాకర్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణకు సాగునీటి రంగంలో జరుగుతున్న అన్యాయాల గురించి వార్తా దినపత్రికలో జల విజ్ఞానం శీర్షికన వ్యాసాలు రాసింది ఎవరంటే రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అయిన ఆర్ విద్యాసాగర్ రావు. మనకి ఈయన ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మరి ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వంలో మనకి డిండి ప్రాజెక్టు పేరుని ఈయన చనిపోయిన తర్వాత డిండి పేరు ప్రాజెక్ట్ని ఆర్ విద్యాసాగర్ రావుగా పెట్టడం జరిగింది. ఓకే, సో విద్యాసాగర్ రావు జల విజ్ఞానం శీర్షికన మరి రాసిన వ్యాసాలు ఏవైతున్నాయో తర్వాత కాలంలో నీళ్లు నిజాలు అనే పేరుతోటి పుస్తకం ప్రచురించడం జరిగిందనమాట. తెలంగాణలోని దాదాపు అన్ని భారీ మధ్య తరహా ప్రాజెక్టులపై వి ప్రకాష్ అనేక దినపత్రికలలో మరి ఈయన వ్యాసాలు రాయడం జరిగింది. చైతన్య వేదిక సదస్సు 1998 ఫిబ్రవరి 14-15 తేదీలలో సిద్దిపేట పట్టణంలో మరి చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఒక సదస్సు జరుగుతుందన్నమాట. ఈ సదస్సులో తెలంగాణ స్థితిగతులపై భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరుపుతారనమాట. మరి ఈ సదస్సులోనే ప్రజా కళా మండలి మొదటిసారిగా తెలంగాణ పాటలపై ఒక పుస్తకాన్ని విడుదల చేస్తుందన్నమాట. ఓకే, మనకి కొన్ని సంస్థలు మరియు కొన్ని పత్రికలను నిర్వహించడం జరుగుతుందన్నమాట. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సంస్థ ఏ పత్రిక నిర్వహించిందని చెప్పేసి మనకి అడుగుతారనమాట. కాబట్టి మనకి సంస్థ పేరు ఒక పక్క పత్రిక పేరు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ సంస్థ మరి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అన్నమాట. మరి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ మా తెలంగాణ పత్రిక నిర్వహిస్తుంది. మరి తెలంగాణ మహాసభ అనే సంస్థ తెలంగాణ మహాసభ మాసపత్రిక నిర్వహిస్తుంది. మరి తెలంగాణ ఐక్యవేదిక అనే సంస్థ తెలంగాణ పత్రిక నిర్వహించడం జరుగుతుంది. మరి తెలంగాణ జనసభ అనే పత్రిక నా జన తెలంగాణ అనే పత్రిక నిర్వహిస్తుంది. మరి ఈ పత్రికలు ఈ సంస్థలే ఈ పత్రికలను స్థాపించిన విషయాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి.